హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ పప్పు నానబెట్టే పని లేకుండా గోధుమ పిండితో హెల్తీగా దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని శుభ్రంగా జల్లించుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఒక అర స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక స్పూన్ కారం కానీ లేదా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా దీనిలోకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న తరుగులాగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ పిండి కంటే కూడా లూజ్గా కలుపుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోవాలండి. అసలు వండలేని లేకుండా స్పూన్తో మెతుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది గోధుమ పిండి కాబట్టి మనకి చపాతీలాగా అయిపోతుంది వాటర్ వేయగానే. అలాగా స్పూన్తో అదిమి పడుతూ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి. నేను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను. దీనిలో ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ అలాంటివి వేసుకోవద్దండి, ఎందుకంటే అప్పుడు దోశ రాదు, అతుక్కుపోతుంది. కొత్తిమీర మాత్రం వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మొత్తం కలుపుకున్న తర్వాత అలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ 5 నిమిషాలు కూడా ఎందుకంటే మనం పిండిని కలిపాం కాబట్టి ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ అవుతాయి, సెట్ అవుతాయి కాసేపటికి. చూడండి, నేను కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తాను. ఇలా స్పూన్తో తీసుకొని వేసామంటే మనకి వాటరీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్ మొత్తానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వేసుకోవాలండి. ఈ దోశ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కాలాలి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. మనం రవ్వ దోశ ఎలా అయితే వేస్తామో అలా వేసుకోవాలి. మనం మామూలు దోశలు వేసినట్టుగా పైన గరిటతో తిప్పకూడదు. అలా తిప్పారు అంటే పిండి మొత్తం గరిటకి అంటుకొని పైకి ఊడొచ్చేస్తుంది. అలా తిప్పొద్దు. ఎలా వేశారో ఏ షేప్లో వచ్చినా సరే అలా వదిలేయండి. చూడండి, ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా కాలనివ్వాలి. కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి పైన. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే వేసుకోకుండా ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మీకు దోశలు కనుక అతుక్కుపోతున్నాయి అనుకుంటే ఒక చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా వేయలేదు. మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా హెల్తీ కాదు కదా, అందుకనే వేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మీకు ఒకవేళ అతుక్కుపోయాయి అంటే కనుక అప్పుడు ఒక చిటికెడు యాడ్ చేసుకొని మిక్స్ చేసి వేయండి. అసలు అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయండి. ముందే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఇదిగో చూసారు కదా ఎలా వస్తుందో దోశ అనేది. 2 వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా అయితే ఉండవు, మెత్తగా ఉంటాయి అన్నమాట. టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఇన్స్టెంట్గా మనం పప్పులేమి లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లేదా నైట్ కూడా డిన్నర్లో కూడా తినచ్చు. దీనిలోకి పల్లి చట్నీ కానీ లేదంటే అల్లం చట్నీ కానీ ఏ చట్నీతో అయినా తినచ్చు. ఏ చట్నీ లేకపోతే మీ దగ్గర టొమాటో కెచప్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. షేప్ అయితే కరెక్ట్గా మన దోశ షేప్ లాగా రాదండి, కొంచెం అటు ఇటుగానే వస్తుంది. ఎందుకంటే మనం గరిటతో పెట్టి అనట్లేదు కదా పైన దోశ షేప్లోకి, అందుకని కొంచెం అటు ఇటుగా వస్తుంది, అయినా పర్వాలేదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.